హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రావణి. వెల్కమ్ టు ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈ రోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి తమిళ చూసి అర్థమైపోతుంది. సో టిష్యూస్ అనమాట, టసర్ టిష్యూస్ వచ్చేసాయి. దానికన్నా ముందు ప్లీజ్ వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. అంటే చాలా డేర్గా చెప్తున్నాను, కమెంట్ కూడా చేయండి అని చెప్పి సో షేర్ చేయండి. వీడియో మొదలు పెట్టేద్దాం. ఈసారి చూడండి, టిష్యూస్ అని చెప్పాను కదండి, టసర్ టిష్యూస్. మొత్తం అంతా చికెన్ కర్రీ డిజైన్ అయితే ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మొత్తం అంతా చక్కటి ఎంబ్రాయిడరీ, చాలా బాగుంది. కలర్ అయితే చూడొచ్చు మీరు. ఒక లైన్ వచ్చేసరికి టిష్యూ థ్రెడ్, ఒక లైన్ వచ్చేసరికి థ్రెడ్ తోటి యూజ్ చేశారనమాట. మొత్తం అంతా సారీ అంతా కూడా పళ్ళు షోల్డర్ కి ఫుల్ వచ్చేస్తుంది. మొత్తం అంతా ఆల్ ఓవర్ క్రీపర్ స్టైల్ అనమాట, చాలా బాగుంది. పింక్ పీచ్ కలర్ తోటి ఫ్లవర్స్ అయితే హైలైట్ చేశారు. గ్రీన్ కలర్ క్రీమ్ వచ్చేసాయి. బార్డర్ లో కూడా మనకి చికెన్ కర్రీ బార్డర్, దానికి మళ్ళీ చక్కటి లేస్ టైప్ వచ్చిందండి. బార్డర్ కూడాను చక్కటి లేస్. ఇది కలర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కలర్ టిష్యూ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది అనమాట. పర్ల్ గ్రీన్, సీ గ్రీన్ ఆ టైప్ లో వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. కలర్స్ అయితే సో ఇది గోల్డెన్ టిష్యూ అనమాట. సో మొత్తం వస్తుందండి. పళ్ళు షోల్డర్ ఫుల్ వచ్చేస్తుంది. కుర్చీల దగ్గరకు వచ్చేసరికి ఇట్లాగా కిందకి వస్తాయి అనమాట. కింద వచ్చేసరికి మనకి కుర్చీల దగ్గరికి అట్లా వస్తుంది, హాఫ్ వస్తుంది కదా. సో ఇది ఇట్లాగా ఎట్లా ఉంటుందో కట్ వర్క్ చేసినట్టు అలా వచ్చింది డిజైన్. చూసారా అండి, చాలా తేలిగ్గా ఉందండి, బాగుంది. ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు, మెత్తగా ఉంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ టిష్యూ సీ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. 3300 ప్రైస్ లో ఉంది. దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉందండి. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, మొత్తం అంతా ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ యూజ్ చేసి చేశారు. ఎక్కడికక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇది పైన వైపు కూడా మనకి బార్డర్ వస్తుంది అనమాట. చక్కటి లేస్ బార్డర్ వచ్చింది. తేలిగ్గా బాగుందండి. పార్టీ ఒకేషన్స్ కి చాలా బాగుంటుంది. సో ఇది మంచి టిష్యూ అనమాట. సో ఇంకో కలర్ చూద్దాము. ఇంకొకసారి చూడండి, ఇది వచ్చేసరికి ఇది కూడా గోల్డెన్ టిష్యూ అనమాట. దానికి సేమ్ అంతకు ముందు చూపించిన సీ గ్రీన్ కలర్, అది కూడాను ముందు చూపించింది. చిన్న వేరియేషన్ అయితే ఉంటుందండి. కలర్స్ అయితే మేము చూపించే ఫోన్ కి మీరు చూసే ఫోన్ బట్టి కూడా కలర్ వేరియేషన్ మారిపోతుంది. బట్ మీరు దాన్ని ప్రిపేర్డ్ గానే తీసుకోండి. కలర్స్ అయితే కొంచెం చిన్న తేడా ఉంటున్నాయి. ఇది కూడా గోల్డెన్ ఎల్లో అనమాట. ఎల్లో మిక్స్ అయి వస్తుంది, గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా వస్తుంది అనమాట. అదే చెప్పాను కదా అండి, టసర్ టిష్యూ అని చెప్పి. ఒక లైన్ ఏమో టిష్యూ లైన్ వస్తుంది, ఒకటేమో గోల్డెన్ టిష్యూ గోల్డ్ కలర్ తోటి టిష్యూ లైన్ వస్తుంది, ఇంకొకటేమో టసర్ ఫ్యాబ్రిక్ తోటి లైన్ వస్తుంది. సో మొత్తం అంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ అనమాట, చాలా బాగుంది. సో స్కైలప్ కూడా చూసారా, బార్డర్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చారో. చికెన్ కర్రీ డిజైన్ టైప్ బాగుంది. పళ్ళు షోల్డర్ కి ఫుల్ వచ్చేస్తుంది. ఇలా క్రీపర్ స్టైల్ హెవీ ఉంటుంది. షోల్డర్ దగ్గర కింద కుర్చీల దగ్గరకు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అనమాట. 3300 లో ఉంది ప్రైస్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదే బ్లౌజ్ కుట్టించుకోండి ప్లెయిన్ గా ఉన్నా సరే, ఎందుకంటే శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది కదా అండి. సో అట్లానే బాగుంటుంది. మళ్ళీ లేదంటే కాంట్రాస్ట్ గా వేసుకోవచ్చు ఇట్లాగా, లేకపోతే మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతుంది కదా అంతాను. సో అందుకని చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఎక్కడ మనకి టిష్యూ కదా నిల్చుంటుందేమో అనుకుంటారేమో, అస్సలు ఏమి ఇబ్బంది లేదు. ప్యూర్ టసర్ టిష్యూ వచ్చింది. చక్కగా తేలిగ్గా ఉంది, లైట్ వెయిట్ గా. మీరు ఎలా చెప్తే అలా నిల్చొని ఉంటుంది శారీ అయితే. ఎక్కడ నిలబడదండి, మీరు ఎలా కడితే అలా నిల్చుని ఉంటుంది. చక్కగా ఇలా అంటే చక్కగా హాయిగా ఉంది శారీ అయితే. మంచి గ్రాండ్ నైట్ పార్టీస్ కి వాటికి చాలా బాగుంటుంది, గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. సో 3300 కి చక్కగా బాగున్నాయండి, మెరిసిపోతున్నారు శారీస్ అయితే. ఇంకొక కలర్ ఉంది, చూద్దాం. సో ఇంకొకసారి చూడండి. సో నేను ఇది ఇందాకే ఫస్ట్ చూపించాల్సింది. ఇదే ఫోల్డింగ్ లో ఉన్నాయి అన్ని కూడాను. చక్కగా ఎంత తేలిగ్గా ఉన్నాయి చూడండి. ఈ మడతలోనే మీకు తెలిసిపోతుంది ఎలా ఉంది శారీ అనేది. చక్కగా ఉందన్నమాట. ఇది కలర్ వచ్చేసరికి మనకి పీచ్ షేడ్ లో వచ్చిందండి. పీచ్ గోల్డ్ మిక్స్ అయి రావడం, ఎగ్జాక్ట్ కలర్స్ కనిపించట్లేదు. ఇప్పటివరకు చూపించినవి అన్ని కూడా టిష్యూస్ అన్ని అలాగే ఉంటున్నాయండి. కలర్స్ అయితే కొంచెం ఎగ్జాక్ట్ కలర్స్ లో కనిపించట్లేదు. గోల్డ్ అది ఉంటుంది కాబట్టి హైలైట్ అయిపోతుంది అనమాట. సో ఇది దీని మీద ప్రతి దాని మీద క్రీపర్స్ అనేవి చాలా బాగున్నాయండి. క్రీపర్స్ అయితే అన్ని ఒకలాగే వచ్చాయి. పింక్, ఆరెంజ్, పీచ్, గ్రీన్ కలర్ తోటి చాలా బాగున్నాయి. సో సేమ్ అంతా ఒకటే ఉంది, అదే ప్యాటర్న్, కాకపోతే కలర్స్ వేరంటే. మీకు చక్కటి కలర్ ఆప్షన్ కూడా ఇచ్చాను. 3300 చాలా బాగుంది సారీ అయితే. పళ్ళు షోల్డర్ కి ఫుల్ వచ్చేస్తుంది. ఇది పళ్ళు, ఇంకా రన్నింగ్ పళ్ళు టైప్ వచ్చిందండి.
ఇది వచ్చేసరికి మనకి ఏమంటారు కుర్చీల దగ్గరకు వచ్చేసరికి కిందన అలా వస్తుంది అనమాట. అన్ని సారీస్ ఉండేటట్టు వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసరికి లైట్ పీచ్ షేడ్ అని చెప్పాను కదా, ఇది బ్లౌజ్. బార్డర్ కూడా అటాచ్ వస్తుందండి. సో 3300 చెప్పాను కదా. ఒక లైన్ టిష్యూ లైన్ వస్తుంది, ఇంకొకటి టస్సర్ ఫ్యాబ్రిక్ లైన్ వస్తుంది అనమాట, ప్యూర్ టస్సర్. చాలా బాగుందండి. సారీస్ అయితే ఎంత గ్రాండ్ గా కనిపిస్తున్నాయో. సో ఇంకొకటి చూసేద్దాము, ఇంకొక వెరైటీ టిష్యూలోనే. ఇంకొక ఫ్యాబ్రిక్ చూడండి, సేమ్ ఫ్యాబ్రిక్ అన్నమాట, టిష్యూని. నేను అంతకు ముందు కూడా చూపించాను. ఈ డిజైన్ చాలా క్రేజ్ గా తీసుకున్నారు. మీకు ఈ ఫోల్డింగ్ లోనే తెలిసిపోతుందండి ఎలా ఉంది శారీ అనేది. ఇంత దొంతలా లేకుండా బల్సర్గా మందంగా ఎత్తుగా కాకుండా చక్కగా ఉంది శారీ అయితే. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా లోపల పేపర్ కూడా ఉంది, అది కూడా లేకపోతే ఇంకా అసలు భలే ఉందండి. సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డింగ్ లో వచ్చాయి. ఇది గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అయితే ఎలా వస్తుందో అలా వచ్చిందండి కలర్. యాక్చువల్లీ చెప్పాలంటే వైట్ కలర్ లో కనిపిస్తుంది, సిల్వర్ టిష్యూ లాగా అనిపిస్తుంది. సిల్వర్ టిష్యూ అండి, ఆల్మోస్ట్ సిల్వర్ టిష్యూ లాగే ఉంది. ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది, బాగుంది. చూసారా, పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి చక్కగా ఉంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 2700 లో ఉంది. పీచ్ కలర్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ కలర్ పేపర్స్ అన్నమాట, చాలా బాగుంది. సన్నటి గోల్డ్ కలర్ పైపింగ్ వస్తుంది, గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అయ్యి వచ్చాయి అనమాట. చక్కగా ఉంది సారీ అయితే. సో ఇది మొత్తం అంతా ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇదంతా కూడా మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఎంబ్రాయిడరీ. అంత ముందు చూపించిన 3300 ముందు చూపించిన 3 సారీస్ కూడా ఎంబ్రాయిడరీ. సో సారీ మొత్తం ఆల్ ఓవర్ అంతే అండి, ఇలాగే వస్తుంది. పళ్ళు షోల్డర్ ఫుల్ వచ్చేస్తుంది, కుర్చీల వరకు వచ్చేసరికి మనకి కింద పార్ట్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది బాగుంది, సిల్వర్ టిష్యూ అంతే అండి. నాకు సిల్వర్ లాగే అనిపిస్తుంది, గోల్డ్ మిక్స్ అవ్వలేదు. గోల్డ్ మిక్స్ అయిందో లేదో తెలియట్లేదు. వైట్ కలర్ లో ఉంది, గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అయ్యి వచ్చాయండి, అందుకే అట్లా అనిపిస్తుంది. ఒక లైన్ గోల్డ్ లైన్, ఒకటేమో సిల్వర్ లైన్ వచ్చాయి. వీవింగ్ ఒకటి గోల్డ్ కలర్ లైన్, ఒకటి సిల్వర్ కలర్ లైన్ తోటి వచ్చింది, బాగుంది. సో ఇది బ్లౌజ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, గోల్డ్ కలర్ టిష్యూ. సో 2700. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాము. భలే ఉందిలేండి శారీ అయితే, అసలు ఎంత అందంగా ఉందో, భలే ఉంది. చక్కగా ఇట్లా మీరు ఎలా కడితే అలా నిల్చొని ఉంటుంది శారీ. ఎక్కడ బుషీగా నుంచోవడం అలా ఏమి ఉండదు అనమాట, ఎక్కడ ఇబ్బంది లేదు శారీ అయితే. సెల్ఫ్ కలర్ బ్లౌజే కాబట్టి సింగిల్ లేయర్ వేసినా ఏం అనిపించదు. సో ఇందులో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. ఇంకొకటి చూడండి, టిష్యూలోనే. ఇది కూడా సిల్వర్ టిష్యూ అండి, సిల్వర్ టిష్యూని. ఆల్మోస్ట్ ఇది సిల్వర్ లాగా ఉంది. ముందుగా సిల్వర్, ఎక్కువ సిల్వర్ అనే అనుకోండి, సిల్వర్ టిష్యూనే అనుకోండి, గోల్డ్ కాదు. గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటాయి అలా వచ్చాయి. ఇది నాకు సిల్వర్ టిష్యూ లాగే అనిపిస్తుంది. బా చాలా బాగుంది సారీ అయితే, చక్కటి కలర్ కాంబినేషన్స్ తోటి క్రీపర్ స్టైల్ అదంతా చాలా బాగుంది. బార్డర్ చూసారా, ఇదైతే ఇక్కడ సిల్వర్ బార్డర్ ఉందండి. నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను దగ్గరుండి చూస్తుంటే. పాపం నేను ఏది చెప్తున్నాను అది నా మాటలు నమ్మి మీరు తీసుకోవాలి. నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను నేను. సో అది గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అయితే వచ్చిందనమాట. మీకు ఎలా కనిపిస్తే అట్లా సిల్వరే అనుకోండి, వైట్ కలర్ లోనే కనిపిస్తున్నాయి. సో దాని మీద వచ్చిన క్రీపర్స్ కూడా ఆరెంజ్, మస్టర్డ్ ఎల్లో, గ్రీన్ కలర్ తోటి చాలా బాగుంది. పేస్టల్ షేడ్ వచ్చిందండి. సో సేమ్ కలర్ లోనే కనిపిస్తుందంట. సో బాగుంది. పళ్ళు షోల్డర్ కి ఫుల్ వచ్చేస్తుంది, ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే మనకి సిల్వర్ బ్లౌజ్ వస్తుంది. ఇట్లాగా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి చూసారా దీనికి డిఫరెంట్ గా, విత్ బార్డర్ తోటి. 2700. సో ఇది ఇట్లా 2700. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉన్నాయండి. పళ్ళు షోల్డర్ కి ఫుల్ వచ్చేస్తుంది. కుర్చీల దగ్గరకు వచ్చేసరికి మనకి ఇట్లాగా కిందకి వస్తుంది కదా అది. సో ఇట్లా బాగుంది. ఇందులో ఇంకొక కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. ఇంకొక కలర్ చూడండి, ఇప్పుడు చూపించిన డిజైన్ లోనే. ఇది కూడా సిల్వర్ టిష్యూ, పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి వచ్చింది. సేమ్ అంతా ఒకటే అండి, చాలా బాగున్నాయి సారీస్ అయితే. వేసుకుంటే ఆ రిచ్నెస్ వేరు, అంత గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. ఎక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి పింక్ వచ్చిందండి, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్, గ్రీన్ కలర్. చాలా అందంగా ఉంది సారీ అయితే. సో ఇది బార్డర్ కూడా చూసారా, బాగుంది. 2700 అంతే కదా, 27. పళ్ళు షోల్డర్ కి ఫుల్ వచ్చేస్తుంది. కుర్చీల దగ్గరికి వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది హాఫ్.
బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. చక్కగా ఉంది శారీ అయితే. జస్ట్ 2700. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయండి. 48 inches హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ తో పెద్దగా ఏం లేదు, మేనేజబులే చెప్తున్నాను కదండి. టిష్యూస్ అన్నమాట. సో చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది, కలర్ వేరియేషన్, పెద్ద ఏం కాదు, చాలా బాగుంది. ఈ వీడియో అంతా టిష్యూస్ స్పెషల్. సో ఇంకొకటి చూసేద్దాం. సో ఇంకొక కలర్ చూడండి, టిష్యూలోనే చక్కగా ఉన్నాయి అన్ని కలర్స్ కూడాను. అసలు వీడియో అంతా అసలు భలే ఉన్నాయి లేండి. ఒకటే ప్యాటర్న్ అయినా సరే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. లైట్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్, లైట్ అండ్ డార్క్ షేడ్స్ తోటి వచ్చేసింది. ఇది కూడా సిల్వర్ టిష్యూ. చక్కగా ఉన్నాయండి, అసలు ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్. అవి రేర్ కలర్ కాంబినేషన్స్ చూసారా. ఇదైతే బ్రౌన్ కలర్ క్రీపర్ స్టైల్ వచ్చింది, బాగుంది. పల్లి షోల్డర్ కి ఫుల్ వచ్చేస్తుంది పిస్తా గ్రీన్. సో ఇది కుర్చీల వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది, బాగుంది సారీ అయితే. ఇది పళ్ళు, పళ్ళు ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది లైన్ లా వచ్చిందండి, గోల్డ్ కలర్ లైన్ వచ్చింది. 2700. తర్వాత ఫ్రీ షిప్పింగ్. హైట్ కూడా 48 inches హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ తో కూడా లేదు, మెత్తగా ఉందండి. హాయిగా టిష్యూ అనేసరికి మీరు ఏదేదో అనుకుంటారేమో ఎలా ఉంటుందో అనిపించి, బట్ అట్లా అయితే ఏం కాదు, చక్కగా ఉంది సారీ అయితే. ఇంకొక కలర్ కూడా ఉంది, చూసేద్దాం. ఇంకొక సారీ చూడండి, టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే. ఇది ఫస్ట్ చూపించే డిజైన్ లో వచ్చిందండి. గోల్డ్ సిల్వర్ మిక్స్ అయితే, ఎక్కువ సిల్వర్ అనుకోండి, రెండు వచ్చినా మీరు ప్రిపేర్డ్ గా తీసుకోండి. గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్. సో ఇది పళ్ళు షోల్డర్ కి ఫుల్ వచ్చేస్తుంది. వైట్ కలర్ లో కనిపిస్తుంది, అందుకని సిల్వర్ టిష్యూ అని చెప్తున్నాము. పింక్ కలర్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ క్రీపర్స్ చాలా బాగున్నాయి. అంతకు ముందు ఒక కలర్ చూపించామండి, లెవెండర్ కలర్ అనుకుంటా, చాలా బాగా తీసుకున్నారండి. ఎన్ని సేల్ చేశాను అదే డిజైన్ లోనే, ఆ కలర్ అయితే లేదు. సో అది బాగా ఇష్టపడ్డారు అని చెప్పి నేను మళ్ళీ టిష్యూలోని అలాంటి డిజైన్స్ ఇప్పటికీ ఆర్డర్ పెట్టి ఇన్ని రోజులకు వచ్చాయండి నాకు. సో ఇది ఎంత బాగుందో చూడండి. 2700. పళ్ళు అది. బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది, టిష్యూ బ్లౌజ్. సో అది. సో అంతే అండి, అయిపోయాయి. మీకు నచ్చా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే. డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి. ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడొచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదు. ఒక్కసారి బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఉండదు. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ. సో నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.